ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 సంవత్సరాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అయితే నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా కాకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది. దాదాపు 6 లక్షల మంది పరీక్షలు రాస్తే కేవలం 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ 6 లక్షల మందిలో ఈరోజు గత ప్రభుత్వము 2018వ సంవత్సరంలో నార్మలైజేషన్ లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఒకరోజు 18వ తేదీ ఈజీగా ఇచ్చి మిగతా రోజులన్నీ కష్టంగా ఇచ్చి లక్షలాది మంది నిరుద్యోగులకు ఆ రోజుల్లో గంటా శ్రీనివాసు విద్యాశాఖ మంత్రి ఆయన అల్లుడు ఇద్దరు కలిసి లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకొని నిరుద్యోగ యువతకు మోసం చేయడం జరిగింది. కోర్టుకు వేసిన తర్వాత నార్మలైజేషన్ పద్ధతిలో ఏర్పాటు చేయలేదని చెప్పి కోర్టుకు పోయినారు. తర్వాత ఆల్ఫా ఫీడ్ అంటారు, అంటే ఆలు ఏ ప్రకారము వాళ్ళకి హాల్ టికెట్లు చేయాలి, అంటే అనే అక్షరమన్న తీసుకోవాలి, ఏబిసిడి అక్షరమన్న తీసుకొని వాళ్లకు హాల్ టికెట్లను వేయాలి. అట్లా కాకుండా ఈ సంవత్సరము ఆల్ఫాబెట్ ప్రకారం కాకుండా తెలుగు అక్షరాలు కాకుండా ఇంగ్లీష్ అక్షరాలు కాకుండా హాల్ టికెట్లను వాళ్లకు ఏ రోజైతే పేపర్ ఈజీగా ఉంటుందో ఆ రోజు వాళ్ళకు కావాల్సిన అనుచరులకు రాజకీయ నాయకుల సిఫారసుల మేరకే హాల్ టికెట్లను వేసి ఎగ్జామ్ రాయడం జరిగింది. తర్వాత నార్మలైజేషన్ అనేది అప్పుడు గత 2018లో పెట్టకుండా ఇప్పుడు పెట్టడం అనేది నార్మలైజేషన్ వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది. అప్పుడు ఎందుకు 2018లో నార్మలైజేషన్ విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు కనుక అప్పుడు ఆ విధంగా ఏర్పాటు చేయకుండా నష్టం చేసినారు. ఇప్పుడు ప్రస్తుతము జరిగిన ఈ డిఎస్సి ఎగ్జామ్లో కూడా నార్మలైజేషన్ విధానం పెట్టి నష్టపోవడానికి కూటమి ప్రభుత్వం వేలాది మందికి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు నష్టపోవడానికి ఈ ప్రభుత్వమే కారణమైంది. ఈనాడు పేపర్లో జూలై 1వ తారీఖు రోజు పరీక్షలలో 4 తప్పులు వచ్చినాయని చెప్పి ఆన్లైన్ నందు ఒక విద్యార్థి అప్లై చేయడం జరిగింది. పేపర్లో కూడా వచ్చింది. అయితే జూలై 1 రోజు ఆ 4 తప్పులకు మార్కులను కేటాయించకుండానే రిజల్ట్స్ ఇవ్వడము జరిగింది. అదేవిధంగా ఒకరోజు ప్రధానమంత్రి యోగా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆ ఒక్కరోజు కాకుండా మరుసటి రోజు పరీక్ష నిర్వహించకుండా 10 రోజుల పాటు వాయిదా వేయడం వల్ల విద్యార్థులకు వాయిదా వేసి కఠినమైన పేపర్ను జూలై 1, జూలై 2 రోజు ఆ పేపర్లలో కష్టతరమైన పేపర్ను ఇచ్చి వాళ్లకు ఆ విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు నష్టపోవడానికి కారణమైనారు. తర్వాత ఆ మార్కు ఈజీగా వచ్చిన రోజు 4 మార్కులు 5 మార్కులు కలిపి కష్టంగా వచ్చిన జూలై 1, జూలై 2 రోజు నార్మలైజేషన్ విధానంలో మార్కులు అనేది కలపకుండా ఆ విద్యార్థులను ఎంతో కష్టపడి పాస్ అయిన వాళ్ళతో పాటు ఈజీగా వచ్చిన రోజు 4 మార్కులు 5 మార్కులు కలిపి వీళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేయడానికి కారణమైనారు. కేవలము ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము ధోరణి వల్లనే ఈరోజు నార్మలైజేషన్ విధానం ఏర్పాటు చేసి తర్వాత ఒక 10 రోజుల పాటు ప్రధానమంత్రి వచ్చినప్పుడు వాయిదా వేసి ఆ పేపర్లో కష్టతరమైన పేపర్లు ఇచ్చి మిగతా రోజులు ఈజీగా ఇచ్చి లక్షలాది మంది విద్యార్థులను ఈరోజు కూటమి ప్రభుత్వము నష్టపోవడానికి కారణమైంది. చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు పెళ్ళిళ్ళు కాకుండా జీవితమంతా 7 సంవత్సరాల పాటు కఠినమైన పరీక్షలు చదువుకొని రాస్తే ఈ నార్మలైజేషన్ విధానము తర్వాత పేపర్లో తప్పులను సరిదిద్దకుండా మెరిట్ లిస్ట్ ఇవ్వడము ఇవన్నీ దుర్మార్గకరమైన విషయము. మెరిట్ లిస్ట్ ఇడ్చకుండానే డైరెక్ట్గా క్వాలిఫై వాళ్ళను మెసేజ్ల రూపంగా చేయాలంటే కోర్టుకు పోయి వాళ్ళు కొంత ఊరట కలిగించే విధంగా తిరిగి మెరిట్ లిస్టు ఏర్పాటు చేసే విధంగా ఇచ్చేసినారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కోర్టుకు పోయి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంపై వాయిద్యం వేయాలని, అదేవిధంగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా మేము కూడా హైకోర్టులో ఫిల్ వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. నిరుద్యోగ విద్యార్థులు నష్టపోయిన వాళ్ళంతా ఉపాధ్యాయులంతా మమ్మల్ని సంప్రదించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేపడతాము. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ మున్సిపల్ జెడ్పీటీసీ కౌన్సిల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నష్టపోయిన ఈ నిరుద్యోగ ఉపాధ్యాయులు కుటుంబాలంతా కక్ష తీర్చుకొని ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఏఈ నాగరాజు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా బీసీ విద్యార్థులు కూడా దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది. వికలాంగులు, వితంతువులు, వయోపరిమితి దగ్గరగా వచ్చిన వాళ్ళు చాలామంది
బీసీ కులాలకు చెందిన వాళ్ళు నష్టపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 44% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు చేస్తే ఈ రాష్ట్రంలో 22% చేసి ఇట్లా కూడా మాకు రావాల్సిన ఉద్యోగాలు కూడా 22% నష్టం చేయడానికి కారణమైన కూటమి ప్రభుత్వంపై ఖచ్చితంగా నిరుద్యోగ ఉపాధ్యాయుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.